ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై కోర్టు ధిక్కరణ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఫిబ్రవరి 6లోపు ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలియజేశారు. 24 గంటల చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరగడం కాదు, రాహుల్కి తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలు కల్పించడం లేదా అని ప్రశ్నించారు. ఫిరాయింపులపై కాలయాపన చేస్తూ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన స్పీకర్ ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగుతున్నారని అన్నారు. ఇక ఇప్పటికైనా స్పీకర్ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఫిబ్రవరి 6వ తారీఖులోపు మరి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని దానం నాగేంద్ర అంశంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నిసార్లు కోర్టు ఇంటర్వ్యూన్ అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ గారు మరి రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా ఈరోజు ప్రభుత్వ ఒత్తిడికి లొంగుతున్నట్టుగా కనపడతా ఉన్నది. 24 గంటలు రాజ్యాంగ పుస్తకాన్ని కాన్స్టిట్యూషనల్ బుక్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరి ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి కనబడతలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం ఫిరాయింపుల చట్టంలో గడువు లేదన్న ఒక అంశాన్ని పట్టుకొని మీరు కాలయాపన చేస్తూ ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని తూట్లుపడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్పీకర్ గారు ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ప్రభుత్వ ఒత్తిడి లొంగొద్దని చెప్పి మిమ్మల్ని సూచిస్తా ఉన్నాం. అంతేకాకుండా రాహుల్ గాంధీ